వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ అండ్ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. నేను మొన్న ఒక వీడియో చేస్తామని చెప్పినాం. ఏంటంటే జంబలకడి పంబ మీద ఒక వీడియో చేస్తామని చెప్పుడుతోనే కామెంట్ చేసిరు చెయ్యండి 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 అని చెప్పి. అయితే ఇంకొకరు కామెంట్ చేసి రాజక్క మనవరి సిరీస్ ఎందుకు ఆపేసిరంటే దాన్ని ఎవ్వరు అడగట్లేదండి, అందుకే చెయ్యట్లేదు. ఇప్పుడు రాజక్క కుటుంబం మీద ఇంట్రెస్ట్ పెట్టి అదే చేస్తున్నాము. తర్వాత నేను ఇట్లా జంబలకడి పంబ చేద్దామని అడుగుతూనే సరే చెయ్యండి అని అంటే అది చేస్తున్నాము. అట్లా మీరు ఏది చేయాలని అడిగితే అదే చేస్తాము. ఇప్పుడైతే మేమైతే ఒకరోజు జంబలకడి పంబ ఒకరోజు రాజక్క కుటుంబం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. అయితే ఇయాటి మనం ముచ్చట ఏంటంటే జంబలకడి పంబ. అయితే ముందుగా చెప్తున్నా, ఇది ఎవ్వరిని ఉద్దేశించి కాదు, జస్ట్ కామెడీ కోసం నవ్వుకోవడానికి కోసం మాత్రమే క్రియేట్ చేసింది. వాళ్ళని వీళ్ళని ఉద్దేశించింది అయితే అస్సలు కాదు. మీరు అసలు మనసులో ఏం పెట్టుకోకండి. ఇది జస్ట్ ఫర్ ఫన్నీ, చూసి నవ్వుకోవడానికి మాత్రమే, తర్వాత వదిలేయండి. అలాగే ఈ జంబలకడి పంబ సిరీస్ కూడా ఒక 2-3 ఎపిసోడ్స్ వస్తుంది, ఎక్కువ రాదు. ఎందుకంటే ఏదైనా మనం ఫన్నీ వేలో తీసుకున్నంత మాత్రం అక్కడి వరకే బాగుంటది. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఫన్నీగా ఏమి ఉండదు, నార్మల్ రొటీన్ స్టోరీ అయిపోతుంది. అందుకే మిమ్మల్ని నవ్వించడానికి ఒక 2-3 ఎపిసోడ్స్ అయినా కానీ మీరు నవ్వాలి, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి ఒక 2-3 ఎపిసోడ్లలో మంచిగా తీద్దాం అనుకుంటున్నాము. నేను అనుకునే దాని ప్రకారం అయితే 2-3 లాస్ట్ అంతే. ఇక దానికన్నా ఎక్కువ చెయ్యలేను నేను, ఎందుకంటే అందులో స్టోరీ ఏముండదు, నార్మల్ రొటీన్ అయిపోతుంది. సో ఇయాటి ముచ్చట ఏంటంటే జంబలకడి పంబ పార్ట్ 1 అన్నమాట. ఇక ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. నచ్చితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా, మీరు ఒక్కరే కాదు, వాళ్ళు కూడా నవ్వుకోవాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. సరే ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళాం పదండి. ఈ మల్లిగాడు అయితే నన్ను ఎప్పుడు ఒరియడానికే ఉన్నాను. నేను వాడిని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే చెప్పు చిత్తులు పట్టి వాడిని చంపనే చంపుతున్నాను. ఏందే రాజీ, ఏమో గులుగుతాన్నావు గాని? గులుగుతాను, ఒక్కను నీ గురించే గులుగుతాను, అంతగా నువ్వే ఉన్నావని. అరే నాకేమైంది, ఆల్ ఇండియా అందగాన్ని నేను వయసున్నప్పుడు అయితే అమ్మాయిలు నా వెనుక పరిగెత్తుకుంటూ వచ్చేది. మరి నువ్వు కూడా ఉరకపోయినా వాళ్ళు వెనుక? ఇక ఏం చేస్తావు, అప్పుడు మా అమ్మాయి ఇంట్లో పెళ్లి చేసుకోకంటే నీకు ఇచ్చి కట్టబెట్టిర్రు. ఇక నీ చేతుల నాకు రోజు దబిడి దిబిడే అవుతాందే రాజీ. అబ్బో అందగాడట మందగాడు. ఇక నీ సోకు సైకిల్ దొక్కినట్టే ఉన్నది, ఇంకా ఆగుతావా నువ్వు పెళ్లి చేసుకోపోతే? నువ్వు ఊకే నాకు ఎదురు సమాధానం ఇస్తాను, ఎదురు మాట్లాడతాను, ఏందన్నట్టు నీ కథ? అవు అట్లంటవేంది, ఇప్పటికి కూడా నేను అట్లా నడుచుకుంటా పోతాంటనైతే అందరూ ఏ హ్యాండ్సమ్ అని అంట. నీకు తెలుసా అది? ఏంది సబ్బా? సబ్బేంది? ఓ చదువురాని ముద్ద, అది సబ్బు కాదే, హ్యాండ్సమ్ అంటే అందంగా ఉన్నావు, అందగాడ అని పిలుస్తారు. ఓ నువ్వు గనుక చదువుకున్న 5వ క్లాసు దానికాట హ్యాండ్సమ్ ఆట, బోన్సమ్ ఆట, సబ్బాట, సరుపాట, పెయి సబ్బాట, ఏంది అంతా? సరే తినా కోసం బ్యూటీస్ వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్తున్నా. ఏంది ఆ ముసలాళ్ళ కాడిక? వాళ్ళు అప్పుడు ఐసులుండేరా, ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు. ఈ ముసలోడు పోయి ఆ ముసలోళ్ళతో ఉంటాడట, ఈ సిగ్గు తక్కువనోడు. సరే తీయ, నేను పోతున్నా, నాకు పనున్నది. పో ఇంట్లో, ఎప్పుడన్నా ఇంట్లో ఉంటావా మనం? పో. దీని నోరికి భయపడేవాడని ఉంటాడు, ఎప్పుడు దెంకనే పోతాడు. నేను కనుక ఇన్ని రోజులు ఆగిన. దీంతో అయితే నాకు అసలు రామవశం అయితే లేదు. ఎప్పుడు ఒర్రుక తింటాంది, ఫోన్ వస్తే ఫోన్ ఎందుకు మాట్లాడుతాను అంటుంది. ఏందన్నట్టు తింటాత? ఏంది ఏవో గులుగుతాన్నావు, రామవశం అయితే లేదంటే ఏందన్నట్టు? నేనేమన్నా నీక నిన్ను కాల్చుకొని తింటానా, పొడుచుకొని తింటానా? ఇక చేసుకున్నాక తప్పుతుందా అనే. ఇక ఎప్పుడైతే ఒక మొగోడు పెళ్లి చేసుకుంటాడో అప్పుడు వాని జీవితం సంకనాకపోయినట్టే, గంతే గాడికే. ఇక ఆ తూర్పు దిక్కు తీసి దండం పెట్టినట్టే అవుతుంది. ఏది వానికి నచ్చినట్టు నడవది, వానికి నచ్చిన కూర ఉండేది, వానికి నచ్చిన పువ్వు ఉండే, నచ్చిన బట్టలు ఉండే, ఏది ఉండదు, గంతే గాడికే వాని జీవితం అయిపోతుంది. మరి అట్లాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నా? ఎవడు చేసుకోమన్నా? నేనేమన్నా మీద పడి చేసుకోవాలన్నా, లేకపోతే మన ఇద్దరు ఏమైనా లవ్ మ్యారేజా? అబ్బో, ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే నన్ను బతకనిత్తువా? సాగు కొట్టపోతువు. ఇప్పటికే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నందుకే అప్పుడప్పుడు ఇల్లు అయితేనే అదైతే ఇదైతేనే కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటా నువ్వు ఉంటువా? చాలు నాకు బయట పని ఉన్నది, పోయేస్తా. ఇక నువ్వు ఎప్పుడు గులుగుతానే ఉంటావు, ఉండు. డార్లింగ్, ఏం చేస్తున్నావు? రా ఇక్కడ రా, కూర్చో. ఏం లేదు, నాకు నచ్చిన డోరేమాన్ వస్తుంటే చూస్తున్నా. అవునా బేబీ, తిన్నావా మరి? తిన్న బేబీ, ఇప్పుడే తిన్నా. నువ్వు తిన్నావా? ఇక నీ వంట తింటుంటే నాకు రోజు మోషన్స్ అవుతానని బయటనే తినొచ్చిండ్రా. నన్ను ఏం చేయమంటావురా? నాకు అసలు వంట చేయడం రాదు. వంట చేసి వస్తే నీకు ఇంత మోషన్స్ అవునారా? ఏం పర్లేదులే బేబీ, నువ్వు మెల్లమెల్ల నేర్చుకుంటూలే. సరేరా. మరి కర్రీ ఎక్కడ తెచ్చుకున్నారా బంగారం? సెకండ్ వైఫ్ కర్రీ పాయింట్లో రా. ఏంద్రా బాడుకో, ఏంది సెకండ్ వైఫ్ కర్రీ పాయింట్ అంటే? నేను కాక నువ్వు ఇంకొక దాన్ని కూడా పెళ్లి చేసుకున్నావారా? ఓ అట్లా కాదే, సెకండ్ వైఫ్ కర్రీ పాయింట్ అంటే ఒక కర్రీ పాయింట్ ఉన్నదే మా ఆఫీస్ దగ్గరలా.
గట్లనే చెప్తారట అన్ని సూదులు చెప్తారట సూక్తులు చెప్తారట అంత సోది చెప్తారట. నాకు అర్థమైతుంది పెళ్ళై నెల కూడా అవుతుంది అప్పటికే ఇంకొక వైఫ్ని కూడా సెట్ చేసిన వారా నువ్వు? ఓ పిచ్చి మొక్కం దానగట్ల కాదే అందరికి ఏమేమో చెప్పిరు. నేను అట్లా అంటలేనే మా ఆఫీస్ దగ్గర ఒకటి అట్లా కర్రీ పాయింట్ ఉన్నా కర్రీ పాయింట్లకి వెళ్ళి తెచ్చుకున్నా నేను. నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. దీనమ్మ జీవితం నీకైతే ఎట్లా చెప్పినా తప్పే ఉన్నది. నేను పోతానా? అసలు ఏందన్నట్టు రోజు రోజుకి మా మొగళ్ళ జీవితాలు ఎటు పోతున్నాయి, మొత్తం ఆడదాని రాజ్యమే నడుతుంది. ఏందన్నట్టు ఇది దాన్ని చూస్తాడనైతే దీపు మొత్తం చింతపండు ఏ బుద్ధి అవుతుంది. కానీ ఇప్పుడు ఎక్కువ తక్కువ చేస్తే మహిళా సంఘాలు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు గృహింస అంటారు వాళ్ళే నా నచ్చిపుట్టుడు అనేటట్టున్నారు. నేను దాన్ని ఏమనుకుంటా అయింది అసలు ఏంది ఎటుపోతుంది మన భారతదేశం ఎటుపోతుంది మన ప్రపంచం. అయ్యో ఏంది రమేష్ వాడు ఇక్కడే ఉండి కోపంగా ఎటేటో చూస్తాండి, ఏంది ఏమో గులుగుతాండి, ఏమైంది? అరే రమేష్ ఏమైందిరా? అగో ఎవరో పిలుస్తారు కదా. నువ్వానే మల్లయ్య బాపు ఏం లేదు వట్టిగా నిలబడ్డా ఇంట్లో అంత ఉడకపోతుంది అందుకే ఇక్కడికి వచ్చి నిలబడ్డానే. నాకే చెప్తానవా అరసోది? నేను ఎట్లా కనబడతాను నీకో? నువ్వు ఏదో గులుగుతాను కోపంగానే ఉన్నావు. ఇప్పుడు నా మొక్కను తిరిగేసరికి నువ్వు నవ్వుతానో గానీ ఇవరు రాకెవరినో పొట్టు తిడతాను. ఎవరిని తిడతానోరా? ఈ అవ్వ ఇంట్లో ఉండనే ఉండద్దు, ఇంట్లోకి వెళ్ళి దెంకరన పోవాలి కానీ ఈ పెళ్లిళ్ళు చేసుకోవద్దురా అయ్యా. ఓ ఏమైందిరా సీనుగా? ఏంద్రా గులుక్కుంటాన్నావు? జీవితం పాడువాడ పెళ్లి చేసుకున్న తర్వాత అంత అధ్వానం అయిందే బాపు. ఏమైంది రసీన్గా? ఏమైంది? మొన్న పెళ్ళాయి నెల కూడా అయితే పెళ్ళాయి ఇప్పటికే చీ అనిపిస్తుందా అరే జీవితం మీద? అవునే అన్న పెళ్లి ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది. మీరు ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుని ఎట్లా బతుకుతారే? నేనైతే ఎప్పుడో పుట్టుకోవంటేను. ఇక ఏం చేస్తావురా బతకాలి గంతే. పెళ్లి చేసుకున్నావంటే బొగోని రెక్కలు ఇరిసి పొయ్యిలో పెట్టినట్టే అవుతుంది. నీకైనా ఇప్పుడే అనిపిస్తుంది బాపు, నాకు నెల రోజులకే అనిపించిందంటే నా జీవితం ఎట్టుపోతుందని. ఏమైందిరా వారి గంతగనం ఎందుకు రగట్లా చేస్తాను? ఏమైంది చెప్పు. ఏం చేయమంటావు బాపు, నా పెళ్ళానికి వంట రాదు. సరే ఈ కాలంలో వంట వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఏం కాదు పెళ్ళైన తర్వాత మెల్లగా అదే యూట్యూబ్లో చూసుకుంటా నేర్చుకుంటుందని నేను అనుకున్నా. ఇక అది చేసే వాటికి నాకు రోజు దొడికే పెడతాంది. 3-4 సార్లు పోయేసరికి నేను డ్యూటీకి పోయేసరికి నేను ఎంత బక్కగా తెలుసా 10 కేజీలు తగ్గినాయి నెలల్లా. ఓరు వారి ఏందిరా నువ్వు అనేది? నిజమారా 10 కిలోలు తగ్గిన వారా? అవునే అన్న, అంత నాకు పిచ్చిలేస్తాంది. మరి బిడ్డ ఏమేం కూరలు అంటిందిరా అంతగా నీకు దొడ్డికి పెట్టే అంత? మొన్న బుచ్చక్కి ఇంటికి వచ్చిందటనే బాపు. వచ్చిందట ఇంతంత పత్తిర పోయిందట, ఇంతంత పత్తి పట్టుకొని వచ్చింది. ఏంది అత్తులు ఎత్తా అని చెప్పి పట్టుకొని వచ్చింది. ఇక వాళ్ళకెళ్ళి గింజలు తీసింది. ఇక నా భార్య ఏమున్నది, ఏం చేస్తావు బుచ్చవ్వా గివి గింజలు అని అంటే, కూర వండుకుంటానే అన్న పాపానికి అది ఇంట్లో ఉన్న పత్తిని తీసి వాళ్ళకెళ్ళి గింజలు తీసి పత్తి గింజల కూర వండి పెట్టింది నాకు. ఓరు వారి అదేం కూరరా? నువ్వు ఉన్నవారు ఇంకా బతికే. అగో మరి విచిత్రంగా ఉన్నదా పోరికి అంత మాత్రం పత్తి గింజల కూర అనుకుంటాడు ఎవడన్నా అవ్వా? ఇక నువ్వు గట్లంటవేందే? గన్నేరు పప్పు అన్నందుకు గన్నేరు పువ్వులు తీసి ఆ పువ్వులని ఫ్రై చేసి పెట్టింది నాకు, నేను జావన్నని. అరే నువ్వు కొన్ని రోజులు ఇంట్లో తినక రాదు, ఇదేమో కలిపి పెడతాంది. రేపు ఎలుకల మంది కూడా కలిపి పెట్టి రకం రాదు. నువ్వు ఏం తినకరా ఇంట్లో? ఇక గట్లానే నేను ఏం చేసిన అంటే మా అన్నం తీసుకపోయినా మా ఆఫీస్ దగ్గర ఏంటిదంటే సెకండ్ వైఫ్ కిచెన్ అని చెప్పి కర్రీ పాయింట్ అని చెప్పి మా దగ్గర ఒకటి ఉన్నది. అల్ల కూర కొనుక్కొని నేను తినొచ్చిన. ఎక్కడ తిన్నావంటే సెకండ్ వైఫ్ కర్రీ పాయింట్ అనుడుతోనే. అంటే నువ్వు పెళ్లి చేసుకుని నెల అయితే లేదు ఇంకొక దాన్ని కూడా పెళ్లి చేసుకున్నావు అని పొట్టులు పెట్టిందే. దీని అవ్వ ఏంద్రా ఈ జీవితం గట్ల పాడబడ్డది అంతా. ఈ సెకండ్ వైఫ్ కర్రీ పాయింట్ ఎక్కడిది? అది నువ్వు పెళ్ళానికి ఎప్పుడైందా? పెళ్ళాన్ని తిట్టుడేంది? ఏంద్రా బాబు ఇదంతా? నాకు జీవితం మీద విరక్తి పుడుతుందే బాపు. నేను ఇక సాయంత్రం ఇంతంత 2 లొట్ల కళ్ళు చెప్పినా కళ్ళు తాగుదాను రారు. ఇక నాకు పిచ్చిలెత్తాంది. సరే అత్తంతి గాని ఏమోరా నాదైతే డౌటే. వదినకు తెలితే వదిన ఇయ్యర్ వైరం చంపుతుంది. ఓ అన్న రావే, కొంచెం నీ కాలు మొక్తా రావే, నాకు అంత పిచ్చిలెత్తాంది. నేనేమన్నా వేసుకుంటా వదినతో మాట్లాడతాగా, నువ్వు రావే. ఏంద్రా నువ్వు వదినతో మాట్లాడతావారా? నీ పెళ్ళావంటే నీ పెళ్ళాము తోకలు పుట్టిందిరా వదినే. అది బ్రహ్మ రాక్షసి. ఏంది నేను బ్రహ్మ రాక్షసినా? చెప్తావు సంగతి చెప్తావు. సరే నేను తీసుకొని లొట్లు ఆ చెట్టు కిందికి రారి. సరే శ్రావణి, ఓ శ్రావణి ఉన్నవానే? చెప్పే భారతి ఉన్నగానే ఏందే గిట్లొచ్చినావు? ఏమైందే గంత కుప్పంగా ఉన్నావు? ఏమన్నాడు? మళ్ళీ ఏమన్నా అన్నాడా మీ ఆయన? నన్ను అన్నుడు కాదు కానీ నేను ఒక ముచ్చట చెప్తా, అది నిజమో కాదే చెప్పే. అడిగే చెప్తా. నీ దగ్గర ఆడోళ్ళను మొగోళ్ళను ఆడోళ్ళుగా మార్చే మందు ఉందాటన కాదనే? అగో నీకెవరు చెప్పిరే? నా దగ్గర ఎక్కడిదా మందు? నిజం చెప్పే ఉన్నదాట. నాకు మా పెద్దమ్మ చెప్పింది. మా పెద్దమ్మోళ్ళ ఇంటి పక్కనే మీ పెద్దమ్మోళ్ళ ఇల్లు. మీ పెద్దమ్మతో చెప్పిందట. మీ పెద్దమ్మ మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ నాకు చెప్పిందే. ఉన్నది కానీ ఎవరితో చెప్పకూర్రకు అంతగానం గట్టిగా. ఇక నా మొగుడు గరవలోల మొగుడు
అట్లనే రాజకులమోడు అందరు కలిసి ఆ పిల్లలు అట్లా పిల్లలు ఇట్లా అని పొట్టు పొట్టు తిడతారు. వాళ్ళు సాయంత్రము కళ్ళు తాగుతారట. ఆ మందాల కలిపితే కొన్ని రోజులు వాళ్ళ ఆడల లెక్క అయితే వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. సరే సరే నిత్త మందు పేరు జంబలకడి పంబ. ఆగో దాని పేరు ఏదైనా మంచిదే కానీ అది నాకు నేను సాయంత్రం కలుపుతాలకు దాయ కళ్ళులా. సరే సరే నేను సాయంత్రం నేనే తీసుకొస్తే ఎక్కడనో చెప్తే అగోగా బడెనుకున్న చెట్టు కిందనట. సరే నేను కలుపుదాం. ఇట్లా చేసినామనుకో ఆడోళ్ళు మొగోళ్ళుగా మొగోళ్ళు ఆడోళ్ళ లెక్క అవుతారే. సరే సరే వాళ్ళకి తెలియాలి ఆడోళ్ళు ఎట్లా బతుకుతారు, ఎంత పని చేస్తారు, ఏమేం చేస్తారని వాళ్ళకి తెలియాలి. అప్పుడే వాళ్ళ తిక్క కుదురుతుంది. లేకపోతే ఎప్పుడు చిన్న చూపు వేసి చూస్తారు వాళ్ళు మనల్ని. గదే గదే నాకు అది అనిపించింది కానీ నా మొగుడు దుబాయ్లో ఉండే, అందుకే నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇస్తాను నేను జంబలకడి పంబని. సరే సరే చెట్టు కిందికి రా సాయంత్రం. మంచిగా అయింది మొగోళ్ళందరికీ. ఖచ్చితంగా అట్లా చెయ్యాలి, లేకపోతే అలా తిక్క అనగని అనగని. అరే సీన్గా కల్లేదురా. అక్కడ పక్కకున్నది కానీ ఎందుకన్నా గంత తొందర పడతానో మెల్ల తాగిపోతుంది. ఓ అయ్యా మెల్లగా తాగిపోడేంద్రా, ఇంటికాడ ఈ పంత చింతపండు చేస్తారు. మెల్లగా పోతే 2 గ్లాసులు తాగినామా జల్దీ ఇంటికి పోయినామన్నట్టే ఉండాలి. చిచ్చి మీ జీవితాలు కూడా గట్లనే పాడబడ్డాయని. నాకేదో రందున్నదని నేను కళ్ళు తెప్పిస్తే నాతో గంట ఉంటారంటే 2 గ్లాసులు తాగుతా పోతా అంటారేందే. ఏం తెలుసురా వారి నీకు పిచ్చిలు ఎత్తది ఇంటికి పోతే. ఇప్పుడు తిట్లకే అవుతుంది మనకి. తొందరగా కలిపితే పోదాం మళ్ళీ చూస్తారు. కలిపినే ఇక చూద్దాం మొగోళ్ళు ఎంతగానం ఏం చేస్తారో చూద్దాంపా. తాగుర్రే బాపు తాగుర్రి. అబ్బా కళ్ళేంద్రకి ఇంత తీయగున్నది, మస్తున్నదిరా. అవునరా వారి మస్తు మంచిగా తీయగా ఉన్నది. పోతా అంటే పోతాంది. అవునే మంచిగున్నదే కళ్ళు. ఎవరి దగ్గర గీక్పిచ్చినవరా, ఎక్కడి దగ్గర తెప్పించినవరా? గా లచ్చే బాపు పోసిండే. ఓ అన్నా నువ్వు ఎక్కువ తాగకే, బాగా తాగితే ఎక్కువ అవుతుందే. అరే నేనైతే తాగుతాంటే కొంచెమేనాయే. ఇక అటో ఇటో కళ్ళు అయితే అయిపోయింది. ఇక నేను పోయి ఆ రాజు సంగతి చెప్తాగు. నేను కూడానే పోయి సంగతి చెప్తాగు. దాన్ని తోలేది తాగియాలా. ఓ అన్నలు గట్ల మాట్లాడుకోకుర్రే. మీరు అటు ఇటు పోయి తాగిపించింది ఎవడని నేనని తెలుస్తాను అన్నచ్చిదంతరే వాళ్ళు. నువ్వు ఆగురా, నేను పోతాను ఇంటికి. ఏయ్ రాజు దావే నువ్వు ఒక్కసారి. ఏంది దావే దావే అంటారు, ఏం పుట్టింది నీకు? నాకానే రాజీ, నేనా ఏం లేదు. నేను చూస్తా అంటే తన్న బుద్ధ ఎంత కోపం వస్తాందే. తాగొచ్చినవా? ఎవడా బాడుకోనికి తాగిపించింది? నీకు దగ్గర పైసలు ఎక్కడిరా? నువ్వెవత్వే నన్ను అడగడానికి? నా పైసలు నా ఇష్టము. నేను తాగుతా తిరుగుతా, నీకెందుకే? ఏంది నాకెందుకా? తాగుడు తిరుగుడు ఇట్లనే చేసుడు ఆరా నీకు? ఎప్పుడు గిదే నారలొల్లి నీ మొఖం మండ. కొట్టకే ఎందుకు కొడతానవే నువ్వు నన్ను? ఎందుకు కొడతాను? ఆపు. ఈ సంగతి రేపు పొద్దున చెప్తానే నేను. పొద్దున సూతతి పోయి పండుకో. ఏయ్ భారతి రావే. ఏం పుట్టిందిరా నీకు మళ్ళా తాగొచ్చినావు? అగో నేను తాగొచ్చినట్టు నీకెట్లా తెలిసే? మొక్కం చూస్తే తెలుస్తలేదా? ఊక తాగుడు తిరుగుడు ఇదేనని లొల్లి. చల్ ఎవత్వే నువ్వు నన్ను అనడానికి? నేనెవర్నా? ఏంది నేనెవర్నా? నేనెవర్నానంటారా నువ్వు? నన్ను పెళ్లి చేసుకుని వచ్చిన అప్ప నుండి నాకు సుఖం లేదు, సంతోషం లేదు, ఏం లేదురా. ఆగ కొట్టకే బాగా తాగుతాంది. కొట్టకే నువ్వు కొట్టకే. పోయి వండుపో చక్కగా. ఏంది ఇది లేనట్టున్నది కదా. సరే అయితే ఇప్పుడు నేనే తాగిపించిన తెలుస్తుంది. నన్ను అన్నదంతా నేను చక్కగా ఈయనవంట. అబ్బా మంచి ప్రోగ్రామ్ వస్తుందిగా చూస్తా కొంతసేపు. అగో ఇంటి ముందట ఎవరు ముగ్గేసిర్రు? నీ ఇప్పుడే లేత్తిని ఎవరు ముగ్గేసినట్టు నా ఇంటి ముందట. వీళ్ళు మొత్తం ఉడిసిర్రు, ముగ్గేసిర్రు, ఆకులు ఉడిసిర్రు, అలుకు తల్లిరు, ముగ్గేసింది. ఎవరు వీళ్ళు? ఎవడన్నా పని మనిషి ఎక్కడ సాకలావ కూడా లేదా? ఎవరవ్వా ముగ్గేసింది అసలు? అగో బోళ్ళు కూడా లేవేంది? బోళ్ళు కూడా ఎవరో దొంగినట్టున్నారు కదా. ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు, ఏ దొంగ బాడుక వచ్చినట్టు ఏందన్నట్టు ఇది? ఇంట్లో బోళ్ళు లేవు, సింక్లో బోళ్ళు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఏందన్నట్టు ఇది? ఏమైందండి? ఏంది ఏమైందా? ఏంది గట్లా మాట్లాడుతున్నావు? అయ్యో గట్లెందుకు చిరాకు పడుతున్నారండి? ఎవరో పొద్దున లేచి ఆకులు ఉడిసిర్రు, అలుకు చల్లిర్రు, ముగ్గు పెట్టిర్రు. ఆ బోళ్ళు మీరు ఎవరో మరి. అయ్యో నేనే చేశానండి, అది నా బాధ్యత కదా, నేనే చేయాలి కదా. ఏంది నీ బాధ్యతనా? అంటే నేనే కదండి ఇంట్లో పనులన్నీ చేయాలి. మీరు పొలం కాడికి ఇట్లా పోయి పని చేయాలి కానీ ఇంట్లో పనులు మీరెందుకు చేస్తారండి? పొద్దున లేచి అలుకు చల్లి ముగ్గు పెట్టేది నేనే కదండి. ఏమైంది నీకు గట్లా మాట్లాడతాను? అయ్యో నాకేం కాలేదండి, మీరు వెళ్ళండి. నేను మీకోసము అన్నమున్న కూరండి తీసుకొస్తా. మీరు వెళ్ళండి, కూర్చొని టీవీ ఊడిపోండి. అగో ఏమైనట్టు గట్లా మాట్లాడతలేంది? ఆడిది మాట్లాడినట్టు మాట్లాడతాండు. ఏమైంది అన్నట్టు ఈయనకి?
ఇక సుశీల్ గదుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది, మంచి అనిపించిందా? ఇది జంబలక్కడి పంబ పార్ట్ 1. అంటే వాళ్ళు ఎట్లా అయ్యారు, ఎట్లా జంబలక్కడి పంబ అంటే ఆడోళ్ళు మగోళ్ళలాగా ఎట్లా అయ్యారు అనేది ఇది ఈ వీడియో. మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఎట్లుందో కూడా. ఇక రేపు అందరు అయ్యిర్రా, మరి ఏమైంది, ఊర్లో ఏమైంది, ఎందుకు అట్లా అవుతుంది అనేది రేపు స్టోరీ. ఇక ఉంటాను, బాయ్ బాయ్.